హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండ్ కమెంట్ సెషన్లో రిపీటెడ్గా నాకు వస్తున్నది ఏంజిల్ వన్ యాప్లో ఐపీఓస్ ఎలా అప్లై చేయాలి, ఒకవేళ మేము షేర్స్ కొనాలంటే ఎలా బై చేయాలని అడుగుతున్నారు. సో దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దామండి. అండ్ ఆల్రెడీ ఏంజిల్ వన్ యాప్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు ఆల్రెడీ ప్రాసెస్ తెలిసే ఉంటుంది. అండ్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అండి. అండ్ కమింగ్ టు ద టాపిక్, ఏంజిల్ వన్ అండ్ అప్ స్టాక్స్ రెండు వచ్చేసి బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ అండి. సింపుల్గా చెప్పాలంటే స్టాక్ బ్రోకర్స్. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు అండ్ ఐపీఓస్ కూడా అప్లై చేయొచ్చు. అండ్ మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఏంజిల్ వన్లో ఉన్నాయండి. సో వన్స్ మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక మీరు పోర్ట్ఫోలియో మీద ఇక్కడ మేము చూపిస్తున్నట్టుగా క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైనా స్టాక్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు ఇక్కడైతే లిస్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ఏదైనా ఒక షేర్స్ కొనాలనుకున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్గా నేను సుజలాన్ తీసుకుంటున్నా. ఇక్కడ సుజలాన్లో నేను బై చేయాలనుకుంటున్నా. ఇక్కడ మీకు బై ఆప్షన్ ఉంటుంది, సెల్ ఆప్షన్ ఉంటుంది. యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్, అంటే సెల్ చేయాలంటే సెల్ చేయొచ్చు, బై చేయాలంటే బై చేయొచ్చు. అండ్ బై ఎలా చేయాలనేది నేను చెప్తున్నాను ఇక్కడ. సో బై ఆప్షన్ మీద క్లిక్ చేశాక ఎంత క్వాంటిటీ కొనాలనుకుంటున్నావు, 10 షేర్స్ కొనాలనుకుంటున్నా యాజ్ పర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర. సో మీరు ఒకవేళ లిమిట్ సెట్ చేసినట్లయితే ఆ పర్టికులర్ స్పెసిఫిక్ ప్రైస్ దగ్గర మీ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుందండి, ఆర్ఎల్స్ రిజెక్ట్ అవుతుంది. సో ఒకవేళ మీరు మార్కెట్ ప్రైస్ దగ్గర పెట్టినారంటే యాజ్ పర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర మీ ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. వన్స్ మీరు పే చేశాక మీ డిమాట్ అకౌంట్లో ఈ సుజలాన్ షేర్స్ అయితే ఎన్నైతే కొన్నారో అవన్నీ మీకు క్రెడిట్ అవుతాయి మీ డిమాట్ అకౌంట్లో. ఐపీఓ అప్లై చేయాలనుకుంటే మీరు హోమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ కనపడతాయి. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఫీచర్స్ ఆప్షన్స్ అవ్వచ్చు, ఐపీఓ కూడా ఇక్కడ ఉంది. సో ఐపీఓ మీద మనం క్లిక్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ ఐపీఓస్ ఓపెన్లో ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3B ఫిలిమ్స్ లిమిటెడ్ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ నేను ఇదే ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. ఇక్కడ అప్లై ఆప్షన్ మీద మీరు నొక్కగానే ఇక్కడ మీకు ప్రైస్ బ్యాండ్ అనేది కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఐపీఓకి ప్రైస్ బ్యాండ్ ఉందనుకోండి, కట్ ఆఫ్ ప్రైస్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆప్షన్ వస్తుంది. కట్ ఆఫ్ ప్రైస్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ప్రైస్ అప్డేట్ అవుతుంది. ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ ఉంది కాబట్టి ఇలా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎంటర్ యూపీఐ ఐడి అండి. మీ ఫోన్పే ఆర్ గూగుల్ పే యూపీఐ ఐడి ఉంటుంది కదా, అక్కడ ఇవ్వగానే మీరు ఈ ఐపీఓకి అప్లై అనుకోవటగానే ఇది అప్లై అయిపోయింది. అండ్ నెక్స్ట్ మీ యూపీఐ ఐడి ఏదైతే ఇచ్చింటారో ఫోన్పే గూగుల్ పే, అక్కడ మీకు రిక్వెస్ట్ వస్తుంది అమౌంట్ పే చేయమని. సో మీరు పే చేసిన తర్వాత మీ అమౌంట్ అయితే బ్లాక్ అయ్యిద్ది. అండ్ నెక్స్ట్ అలాట్మెంట్ అయింది అనుకోండి, మీకు మీ షేర్స్ అనేటివి మీ డిమాట్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఒకవేళ అవ్వలేదంటే మీ అమౌంట్ అనేది మీ రివర్ట్ బ్యాక్ అయిపోతుంది మీ అకౌంట్కి. సో ఐపీఓ షేర్స్ ఎలా సెల్ చేయాలనేసి నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే మెన్షన్ చేశాను వీడియో. అండ్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ లైవ్లో చూపించలేదు. లైవ్లో కూడా చూపిస్తాను, నాకు టైం కుదరట్లేదు. ఏదైనా అలాట్ అయినప్పుడు ఖచ్చితంగా రికార్డ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఓవరాల్ ప్రాసెస్ అయితే ఇదేనండి. ఐపీఓ ఎలా అప్లై చేయాలి అండ్ షేర్స్ ఎలా బై చేయాలో నేను చెప్పాను ఏంజిల్ వన్లో. అండ్ నేనైతే అప్ స్టాక్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను. అండ్ మీకోసం రిజిస్టర్ అయ్యి నేను ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే లైక్ షేర్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుందంటే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.